వాక్యమును చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న దావీదు పట్టణం దావీదు పట్టణమందు 7 లక్షల కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన వారికి ఇదే కానవాళ్ళలో శిశువు ఉత్తిగుడ్డలతో పుట్టబడి తొట్టిలో పరుడుట వీరు పుచ్చదగ్గ వారితో మహోన్నత తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. మీ వాక్యము బోధిస్తుండగా మీ ఆత్మను మాట్లాడే విరుచిన హృదయాన్ని చేయండి. మీరే మా మధ్య వచ్చి మాతో మాట్లాడాలి. యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. అల్పమైన పేరే అల్పుడైన నేడు నెరవేర్చినావు నీ సుతునాంబి. ఈదుల్ బాపు క్రిస్మస్ గల్గే, ఈదుల్ బాపు క్రిస్మస్ గల్గే. స్తోత్రగానములపై దివ్య స్థలములో దేవమారుగానముల్ భూదేశ స్థలములో దేవలోక పావనులను దీన నరులను పోవా జోడ భువిదివి క్రిస్మస్, పోవా జోడ భువిదివి క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు పుట్టడమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టియున్నాడని ఒక దూత గొర్రెల కాపరికి చెప్తుంది. ఇదే మీ కారణాలు పొత్తిగుడ్డలతో చుట్టబడిన ఒక శిశువు తొట్టిలో పడిపడడం మీరు సూచించింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సోదర సోదరా, ఈరోజు క్రిస్మస్ ప్రపంచమంతా చేసుకునే క్రిస్మస్. ఎక్కడ చూసినా ఏ స్థలంలో చూసినా భూమి మీద ఈ క్రిస్మస్ వేడుకలు జరుగుతూనే ఉంటున్నాయి. క్రిస్మస్ అనగా మస్ అంటే ఏంటి? ఆరాధన. క్రీస్తును ఆరాధించే క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును గాక. దీనికి అన్ని పేర్లు ఉన్నాయి. క్రిస్మస్ అంటే ఏం చెప్పారు? సంతోషమని. క్రిస్మస్ అంటే సమాధానాన్ని. దేవదాస్ దగ్గర చెప్పిన మాట క్రిస్మస్ అంటే స్తుతి అన్నారు, క్రిస్మస్ అంటే ప్రేమ పండుగ అన్నారు, క్రిస్మస్ అంటే త్యాగ పండుగ అన్నారు, క్రిస్మస్ అంటే మరేమన్నారు? ఆరాధించే పండుగని. దేవుడికి స్తుతి కలుగును గాక. ప్రియమైన సోదరులారా, దేవుడు ఈ లోకానికి నవాచార్య రావడానికి కారణాలలో చాలా ఉన్నాయని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దేవుడు ఎందుకు రావాలని ఆశపడుతున్నాడు ఈ లోకానికి అంటే చాలా ఉన్నాయి. అనాథులు సభ జరిగింది. అనాథులు దేవుడు ఎందుకు చూస్తున్నాడు? ఏంటి మీరు జరిగేది దేవుడిగానే చూస్తున్నాడు. మానవుడు పుట్టాడు. మానవుడిని ఏం చేసి సాధారణ పడగొట్టింది. సాధారణ పడగొట్టి మానవుడు లేవజేయాలి.
దేవుడైన దేవుడు ఎవరో ఏక దేవుడు, మరి తండ్రిగా కుమారుడుగా పరిశుద్ధాత్మగా ఉన్న దేవుడు, ఈ దేవుడు వచ్చి కుమారుడు అనే దేవుడు వచ్చి నేను పడిపోయిన మానవుని లేవనెత్తానని లోకానికి వచ్చాడు. దేవుడికి స్తుతి కలుగును గాక. అయితే ఈ యొక్క క్రిస్మస్ పండుగ ఎందువరకు మనకి ఈ లోకానికి దేవుడు వచ్చాడు, దేవుడు ఆరాధించాలంటే క్రీస్తుని ఎందుకు ఈ లోకంలో వచ్చినాడు, ఎందుకు ఆరాధించాలో మనం జాగ్రత్తగా వెళ్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. 22, 23 చూద్దాం. 2వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. చూడండి 22 చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనెను, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. దేవునికి స్తుతి కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సోదరుడా, ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ఇదిగో కన్యక గర్భవతి కుమారుడు, ఆయన పేరు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అనండి క్రీస్తు అనగా అభిషేకుడు, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేకుడు. అంటే ప్రియమైన సోదరుడు, అభిషేకుడు అంటే నియమించిన వాడు. అభిషేకుడు అంటే ఎవరు? నియమించిన వాడు. దేనికి నియమించాడు దేవుడు? రక్షించడానికి దేవుడు నియమించాడు. ఈయన మీదే యేసుక్రీస్తు అని మనం చెప్తున్నాం. మంచిది. అది ఇమ్మానుయేలు అంటే పేరు అర్థం ఏంటి? దేవుడు మనకి తోడు. ఇమ్మానుయేలు అంటే అర్థమైన దేవుడికి తోడు. అంటే మనిషికి తోడు లేడా? ఉన్నాడు. కానీ ఎప్పటికప్పటికి మనిషి ఏం చేస్తాడంటే అది కావాలి ఇది కావాలి ఆశపడుతున్నాడు. అంటే తోడు కావాలి. తోడు పోయింది, దేవుడి తోడు పోయింది. దేవుడి తోడు పోయి ఏ తోడు వచ్చింది చెప్పాలి. ఎవరి తోడు వచ్చింది? లోకముతో తోడు ఉండి లోకముతో తిరుగుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? తోడుగా రావడానికి ఈ లోకానికి సిద్ధపడుతున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తుతి కలుగును గాక. ప్రియమైన సోదరుడా, ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. అలాగనే ఒకటి తోడుగా ఉండడానికి మన మధ్యకు వచ్చాడు. అలాగనే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనంలో రోమాపత్రిక 8వ అధ్యాయం 1-2 వచనంలో ఏ శిక్షా విధియు లేదు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చి జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నిన్ను విడిపించెను. రెండోది పాపపు కాడి నుండి మనల్ని విడిపిస్తున్నాడు. పాపపు కాడి, ప్రతి ఒక్కడు పాపం వస్తున్నాడు. అందుకే దేవుడు ఏమన్నాడు? దేవుడు ప్రయాసపడే భారము సమస్తలారా నా యొక్క రండి, మీకు ఏం చేస్తాను? విశ్రాంతి కలగజేస్తాను. కోర్టులు ఉన్నా సరే కోర్టులు ఓడిపోవడం విశ్రాంతి విశ్రాంతి
బాధ. ప్రియమైన సోదరి సోదర, పాపపు కాడి నుంచి మనం దేవుడు పాపపు కాడి ఎక్కడి నుంచి వచ్చిందంటే మన పుట్టుకలోంచే పాపపు కాడిని మనం వస్తున్నాం. అందుకనే మనం ఎప్పటికప్పటికి కూడా పాపాలను కడిగేసుకోవాలని దేవుడు చెప్పాడు. ఈ పాపపు కాడిని విడిపించడానికి దేవుడి లోకానికి వచ్చి 3.5 సంవత్సరాలు సేవ చేసి ఆయన శిలువకి అప్పగించుకుని రక్తం దాచి ఈ పాపం కాడిని తీసివచ్చాడు. అందుకనే ప్రయాసపడి పాపం వస్తున్నారా సమస్త ఆయనకి రండి, మీకు ఏం చేస్తాను? విశ్రాంతి చేస్తాను. మీకు ఎక్కడికి వెళ్ళినా సరే విశ్రాంతి. దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే సాటిస్ఫాక్షన్ జరుగుతుంది. సాటిస్ఫాక్షన్ అంటే ఏంటి? సాటిస్ఫాక్షన్ అంటే తృప్తి. 1,00,000 రూపాయలు ఉన్నవాడు 1,00,000 రూపాయలు సంపాదించుకోవాలి. 50,000 జీతం ఉన్నవాడు 20,000 జీతంతో మాట్లాడుకుంటాడు. వీటి లోపం తీరు. దేవుల్లో ఉన్నవాడు ఏమనుకుంటాడంటే అయ్యా నాకు చాలు, చాలు, నాకు కంఫర్ట్ ఉంది, నాకు సరిపడుతుంది, అది చాలని దేవుడు ఎప్పటికప్పుడు సూచిస్తుంది. అంటే పాపపు కాడి నుంచి విడిపించడానికి దేవుడి లోకానికి దేవుడు కాక పాపపోవడానికి మనుషులు చాలా రకాలుగా చేస్తుంటారు. ఏం చేస్తారంటే యాగాలు చేస్తుంటారు, దాన ధర్మాలు చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. కానీ ఎప్పుడైనా సరే ఏ విధంగా పాపాలో ఈ క్రిస్మస్ కాలంలో చాలా మంది షేర్లు మందు పెడతారు, దుప్పట్లు మందు పెడతారు. దానివల్ల ఏమైనా వచ్చేస్తారు. చాలా మంది ఏం చేస్తారు? చర్చకు రారు, మంత్రానికి రారు. కానీ వాళ్ళు చేసే దుర్మార్గ పనులు, వాళ్ళు చేసే కూడిపోతారు. తర్వాత సంవత్సరం ఏదో బ్యాక్ అట్లా ఆడేసి ఏంటంటే సంవత్సరం అంతా ఆడేసి పాపం చేస్తాడని ఈ పాపాలు పోగొట్టేసుకోవాలని ఎక్కడికి ఏం చేస్తారు? దుప్పట్లు మంచి పెట్టుకుంటారు. ఏంటంటే సీఎంలు మంచి పెట్టుకుంటారు. నువ్వు ఎన్ని దుప్పట్లు మంచి పెట్టినా, ఎన్ని సీఎంలు మంచి పెట్టినా తీరాగా పాపము కాటించి విడుదల పొందలేదు. చాలా మంది మరి తిరుపతి గ్రామానికి వెళ్ళి నిలవదోపుడు చేసేస్తారు. అక్కడ 7 వాడు ఏం చేస్తాడు? ఎందుకు అని నిలవదోపుడు చేసేవాడు అంటే బ్లాక్ మార్కెట్ పనులు చేసి అక్రమంగా సంపాదించిన డబ్బుని వాళ్ళు ఏం చేస్తారంటే బంగారు రూపంలో దేవుడికి ఇచ్చేస్తారు. అంటే ఏం చేస్తారు? ఈ పాప అంటే భయభక్తులు, అంటే భయభక్తి ఒక దగ్గర ఉండదు. భక్తుంటే భయం ఉండదు, భయం ఉంటే భక్తులు. భక్తి గలవాడు బయటకు వెళ్ళి రకరకాల మాట్లాడాడు. భయం ఏంటంటే ఇంట్లో చర్చలో కూర్చున్న బాగా కానీ లోనికి వెళ్ళి ఏం చేస్తారు కదా, ఎవరు చూసి వచ్చాడు అని ఆడు ఏం చేస్తాడంటే పూజ మాట్లాడతాడు. భయపడినవాడికి భక్తులు ఉండదు. భయపడిన మనకి అయ్యో ఇదిగో మనం తప్పు చేస్తున్నాం, దేవుడు శిక్షిస్తాడేమో, తప్పు అవుతుంది, మనం ఏం చేస్తాం? ఇంట్లో సొమ్ము కొద్ది దేవుడికి ఇచ్చేస్తే ఆ పాపం మోసం వెళ్ళి ఏం చేస్తాడంటే దేవుడికి ఏమి చేస్తారు కదా, బంగారం చేస్తారు. అలాగా పాపము చాలా బాగా ఆలోచించేది. ఒకటి ఇమానుయేలుగా మనకు వచ్చాడు, తోడుగా ఉన్నాడు. భయపడకూడదు, నేను ఉన్నాను. భయపడకూడదు, నీకు తోడుగా ఉన్నాను. భయపడకూడదు, నేను నడిపిస్తానని దేవుడు లోకానికి వచ్చాడు. రెండవది ఎవరంటే ఈయన పాపపు కార్యాన్ని విడిపించడానికి ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. రక్తము సిద్ధించి మనం ఏం చేశాడు? పాప విమోచన చేశాడు. మూడవది ఎందుకు వచ్చాడు యేసయ్య నరరూపధారిగా లోకానికంటే? కీర్తనలు 115వ కీర్తన 12వ వచనంలో మాట ఉందండి. చూద్దాం ఎందుకు వచ్చాడో, ఎందుకు క్రిస్మస్ మనం చేయాలో మనం 115 యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన నమ్ము ఆశీర్వదించడానికి వచ్చాడు. ఆశీర్వాదం లేని వాడు అంటే శ్రమలో ఉన్నమాట.
దుఃఖంలో ఉన్నవాడిని ఆశ్రయించడానికి వచ్చాడు. రోగంతో బాధపడుతున్న వాడిని రక్షించడానికి లోకానికి వచ్చాడు. అప్పుడు ఊపిలో ఉన్నవాడిని లేవనెత్తడానికి ఆశ్రయించడానికి దేవుడు మరి ఎక్కడ దేవుడు మరి ఆయన ఆశ్రయించాడో అంటే ఆయన బేతనీ వరకు వాళ్ళని తీసుకుపోయాడు. శిష్యుని బేతనీ దగ్గర తీసుకుపోయి అక్కడ కొండ మీద ఆహోరాలు అయినప్పుడు చేతులించి ఆదరించాడు. ఎవరిని ఆశ్రయించాడు. ప్రియమైన సోదరుగా ఎక్కడ లేని తప్పులు ఎక్కడ జరుగుతుందంటే బైబిల్ విషయం ప్రార్థన సాధన అంటే స్వస్థ సాధన, ఇది వైద్య సాధన దేవుడు. అందుకని అనేక ప్రాంతాల్లో అనేక మండలాల్లో దైవజనుడు ఏమన్నాడు, సాధనలు పెట్టండి, ప్రార్థనలు పెట్టండి, 7 గంటలు ప్రార్థన చేయండి అని ఈ సాధనలు ఏర్పాటు చేసుకుని దేవుడు గొప్ప కార్యంలో జరిగిస్తున్నాడు. దేవుడికి స్తుతి కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఆశీర్వదించేది, దుఃఖంలో ఉన్న వారిని ఆశీర్వదించేది. 35 సంవత్సరాల నుంచి రోగిగా పడుకున్న వారి దగ్గరికి వచ్చి ఆశీర్వదించి నువ్వు స్వస్థపడుతున్నావా మాట మాట్లాడుతూ అయ్యా నేను స్వస్థపడుతున్నా అతనికి మరుపెట్టుకుని ఈయన ఆశీర్వదించడానికి వచ్చాడు. కావాలి నలుగుతున్న వారిని, కుమ్మురుపోతున్న వారిని, దుఃఖంలో పడిపడి ఏడుస్తున్న వారిని ఏం చేయడానికి వచ్చాడైనా ఆశీర్వదించడానికి వచ్చాడు, దీవించడానికి వచ్చాడు, లేవడానికి వచ్చాడు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావాన్ని బాధపడుతుంటే ఆ స్త్రీని బాగు చేసేది. రోడ్డు పక్కన గుడ్డివాడు, ఎన్నో గుడ్డివాడు ఆ జీవితంతో వెలుగు చూడలేదు. దేవుడు అతనికి వెలుగునివ్వడానికి వచ్చాడు. ఆశ్చర్యం చేయి చేయచాకు ముట్టి స్వస్థపరుచున్నా ముట్టి స్వస్థపరచు. దేవుడికి మహిమ కలుగునుగాక, దేవుడికి స్తుతి కలుగునుగాక. 4వది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో ఎందుకు విశ్వాసం చేసేవారు ఒకడు తోడుగా మనకున్నాడు, అందరూ వదిలేసిన నేను విడవను ఎడబాయుడు అన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు. 2వది పాపపు కాడి నుంచి విడిపించడానికి లోకానికి వచ్చాడు. ప్రయాసపడి వారమోస సమస్యలారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తారన్నాడు. మంచిది. అలాగనే 4వది 3వది ఆశీర్వదించడానికి వచ్చి 4వ చోట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునకు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చెను. దేవునికి స్తుతి కలుగునుగాక. మీ అవసరము తీర్చడానికి వచ్చాడు. మనిషి అవసరము తీర్చడం, ఒకడికి ఉద్యోగం అవసరము, ఒక్కొక్కడికి ఏ అవసరం అంటే ఏ అవసరం ఉంటుంది దేవుడికి. ఒకరికి పిల్లల అవసరం, ఒక్కొక్కరికి ఏం అవసరం అంటే డబ్బు అవసరం, కొంతమందికి ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఈ అవసరం తీర్చడానికి వచ్చాడు. దేవుడికి స్తుతి కలుగునుగాక. ఈ అవసరాలు పట్టుకుని వచ్చేవాడు అందరూ దేవుడు ఏం చేస్తాడు, ఎంత పత్రం వచ్చాడు దాన్ని ఎంతో ఆశీర్వదించాడు. దేవుడు ఇక్కడికి వచ్చాయి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. నేను వస్తాను సాక్షి. ఎందుకంటే ఆశీర్వించే దేవుడు. నువ్వు దైవ సన్నిధిలో కొత్త ఆశలు అప్పులు తీరిపోయి బండుకునేలాగా చేసుకున్నాడండి. 80,000 బండికి మనం అప్పుడు నువ్వు వచ్చి ఊరంతా అప్పుడే నువ్వు ఆ సంజడి గ్రామం రాయవారి గ్రామంలో అప్పురం కంటే అప్పుడైన పాపం ఈరోజు అప్పులు తీరిపోయి అప్పిచ్చేవాడుగా దేవుడికి స్తుతి కలుగునుగాక. మందిరం చూసి సార్లు చూసి కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఎందుకంటే నన్ను ఆశీర్వించాడు దేవుడు, నన్ను చాలా ఆశీర్వించాడు దేవుడు. ఇది చెప్తాను నన్ను ప్రియమైన సోదర, ఆశీర్వదించే దేవుడు. అప్పులు ఊపులో ఉన్నవాడిని అప్పిచ్చేవాడుగా ఆశీర్వించే, ప్రతి అవసరము తీర్చే దేవుడు. ఏది అవసరము? ఇల్లు అవసరమా? ఇల్లు అవసరం తీర్చే దేవుడు. ఇల్లు కట్టుకుంటా. స్థలం అవసరమా? స్థలం ఇచ్చాడు ఇక్కడ దేవుడు. ఎన్నో అవసరాలు తీర్చాడు. ఆశీర్వించాడు. అవసరము తీర్చడానికి ఈ లోకానికి ఈ సార్లో ఎంతో మంది అవసరాలు తీర్చాడు. ఇంకా తీర్చబోతాడు. దేవుడికి స్తుతి కలుగునుగాక.
దేవుడికి మహిమ కలుగును గాక. ఒకటి, ఎందుకు దేవుడి లోకానికి వచ్చాడంటే ఎవరన్నాడు? మనం తోడు ఉండడానికి మనుషులు వదిలేస్తే ఒకసారి భార్య భర్తలు విడిపోవచ్చు. భార్య అనుకుంటుంది అని వదిలేసి ఏసైని తోడు. తల్లిదండ్రులు బిడ్డలు వదిలేచ్చు, బిడ్డలు తల్లిదండ్రుల్ని వదిలేచ్చు. తల్లిదండ్రులు అంటాడు నీ తోడుగా నిన్ను విడవను ఎడబాయని అంటాడు దేవుడు. రెండోది ఏం చేస్తున్నాడు? పాపపు కాడి నుంచి విడిపించడానికి లోకానికి వచ్చాడు. పాపపు కాడితో దేవుడు మనిషి ఏమవుతున్నాడు? రోగాల పాలవుతున్నాడు. పాపపు కాడితో సంతోషం లేదు, సమాధానం లేదు, ఎప్పటికప్పుడు నలిగిపోతూనే ఉన్నాడు. అన్నాడు, ప్రయాసపడి ప్రారంభ సమస్యల ద్వారా నా యొద్ద రండి, మీకు విశ్రాంతిని కలిగజేస్తాను. అంటే పాపపు కాడిని తీసేస్తాను, నా రక్తం చిందిస్తాను, నా రక్తాన్ని నీకు ధారాళంగిస్తానని దేవుడు చెప్పాడు. దేవుడికి స్తుతి కలుగును గాక. మూడవది ఏం చేశాడు? ఆశీర్వదించడానికి వచ్చాడు. నాలుగవది ప్రతి అవసరం తీర్చడానికి వచ్చాడు. ఐదవది గలాతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. గలాతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి నీవిక దాసుడు కావు, కుమారుడువే. కుమారుడవైతే వారసుడు. నిన్ను వారసుడిగా చేయడానికి వచ్చాడు. ఎవరు? దేవుని వారసుడిగా, దేవుని కుమారుడుగా చేయడానికి వచ్చాడు. నువ్వెవరు? ఒకప్పుడు దాసుడివే. నువ్వు సాతానికి బందీ అయిపోయిన దాసత్వ కాడిలో ఉన్నావు. దాస్యం చేస్తున్నావు, దాన్ని గూడుకు చేస్తున్నావు. అదేం చెప్తుంది? చేస్తున్నావు. ఇలా అన్నాడు దేవుడు. ఏమన్నాడు తెలుసా? నువ్వు దాసుడు కావు, నువ్వు సాతానికి దాసుడు కావు, నువ్వు దేవుని కుమారుడే. నీకు వారసత్వం ఇవ్వడానికి దేవుడు. ఒకప్పుడు మనం దేవుని కుమారుడు కాదు, ఇప్పుడు అది దేవుని బిడ్డలుగా మార్చుకున్నాడు. మునుపు దూరస్తుడు, ఇప్పుడు ఎవరు? నువ్వు ఆయనకి సమీపస్తుడిగా చేసేసాడు. మునుపు దూరస్తుడు ఎవరంటే దాస్యపు వాడు. ఎవరు? దాస్యపు వాడు అంటే సాతాని బందీ అయిపోయిన వాడు మునుపు తెలుసు. ఇప్పుడైతే దేవునికి సమీపంగా ఉన్నావు అంటే నువ్వెవరు? దేవుని కుమారుడు. వారసత్వం ఇవ్వడానికి దేవుని లోకానికి వచ్చాడు. దేవునికి స్తుతి కలుగును గాక. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు? దావీదు పుట్టిన మందు నేడు రక్షకుడు మీ కొరకు. ఇదే మీకు ఆనవాలు. పొత్తికొడ్డులతో చుట్టబడిన ఒక శిశువు తొట్టిలో పడి ఉంటేటప్పుడు చూసి తిరిగి దేవునికి స్తుతి కలుగును గాక. దేవునికి అడ్రాస్ లేకుండా పుట్టలేదు, ఆయన ఎక్కడ పుడతాడు ముందుగానే చెప్పేస్తారు. పాలిస్తాన్ దేశం యెరూషలేముకి దగ్గరగా ఉన్న బెత్లెహేము అనే కుగ్రామంలో పశువుల పాపలో పుడతారని ఎప్పుడో దేవుడు పాలిస్తాన్ దేశంలో యెరూషలేము ఆ పట్టణానికి దగ్గరగా ఉన్న బెత్లెహేములో పుడతారు. బెత్లెహేము అనగా అల్పమైనది, చాలా చిన్న. బెత్లెహేము అంటే చాలా చిన్న కుగ్రామంలో యేసయ్య ఎదుర్కొంటాడంటే అది ప్రపంచానికి ఏంటి? సెంటర్. ప్రపంచానికి మధ్య భాగం. నేను వాళ్ళ దేశాన్ని కాదు, వీళ్ళ దేశాన్ని వాడు కాదు, నేను ప్రపంచానికి మధ్య అందరికీ దేవుని అని చెప్పడానికి ఆ ప్రదేశాన్ని దేవుడికి స్తుతి కలుగును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పండి. తర్వాత ఇంకేంటి? 4వది వారసత్వం. 6వది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది వరము. రక్షణ అన్నది దేవుని వరం. మన భక్తిని బట్టి, మన నీతిని బట్టి నువ్వు రక్షించబడలేదు, కానీ ఇది దేవుని. ఈ వరం నీ మీద ఉంది. ఈ వరం నీకు ఇచ్చాడు కాబట్టి దేవుడు ఆ వరాన్ని పొందుకుంటున్నాం. రక్షణ వరం పొందుకుంటున్నాం. దేవుడికి స్తుతి కలుగును గాక.
ఎంతో మంది ప్రతి ఈ భారతదేశంలో ఉన్నారు. 130 కోట్ల జనాభా, 130 కోట్ల జనాభా ఈ దేశంలో ఉంటే అందులో కొంతమంది 2%, 3% రక్షణ వరం పొందారు. ఇది వరమే. ఈ వరం లేకపోతే నువ్వు పరలోకి వెళ్ళలేవు. ఈ వరం ఎందుకు ఇచ్చాడంటే నేను వారసత్వం చేసుకున్నాడు కాబట్టి ఈ వరం వచ్చి నేను పరలోకంలో తీసుకెళ్ళడానికి ఈ వరం చేశాడు. అప్పుడు ఏమనాలి, నేను రక్షించబడ్డానంటే ఇది నాకు వరమే. నేను ముందు దూరస్తున్న వాడిని ఇప్పుడు దేవుడి సమీపమన్నాను, ఇది వరమరా? అప్పుడప్పుడు అప్పుడు తెలిసేవాడిని, రాక్షవాడిని కాదు, దేవుడి మందిలో నిలబడి కాదు, నేను వస్తానంటే ఇది వరమే. ఇది దేవుని వరమే. నా మట్టికి నేను రావట్లేదు, దేవుడి వీటికి తీసుకొస్తున్నాడని నువ్వు ఎప్పుడు ఆ వరాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఉచితంగా ఇచ్చాడు రక్షణ. వరం అంటే ఏంటి? ఉచితంగా ఇచ్చాడు రక్షణ అనేది. ఉచితంగా ఇచ్చాడు. నువ్వు ఏం లక్షలు పెట్టే పర్లేదు, వేలు పెట్టే పర్లేదు, కానీ విలువైనది రక్షణ అనేది. చాలా విలువైంది. ఆ రక్తము విలువైన రక్తము, పరిశుద్ధ. ఆయన పుట్టుకలో పాపం లేదు. ఆయన పరలోకంలో పుట్టిక. ఆయన పరలోకం నుంచి వచ్చినవాడు, పుట్టినవాడు కాదు. మనం ఎవరు? పుట్టినవాడు. ఆయన ఎవరు? వచ్చినవాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. పరలోకం నుంచి వచ్చాడు కాబట్టి పరలోకం అంటే ఏంటో చెప్పగలరు. ఆ లోపల కోసం చెప్పగల శక్తిని దేవుడు రాగానికి దేవుడికి మనం రంగపేట వచ్చామంటే 45 మంది అని చెప్పారు. రంగపేట రావాలని ఏం చెప్పాడు? రంగపేట కోసం పరలోకం కోసం చెప్తున్నాడంటే ఆయన పరలోకం వచ్చి దేవుడికి స్థుతి కలగదు కాక, దేవుడికి మహిమంటారు కాక, ఆయన వరమే. రక్షణ వరం దేవుడికి. రక్షకుడు ఎవరంటే రక్షించేవాడు. లోక రక్షకుడు లోకాన్న అన్నింటినీ రక్షించేవాడు. ఆయన సృష్టించిన సమస్తం ఆయన దేవుడి స్థుతి కలగదు. చివరిది ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 27. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనం. నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. ఇక్కడ 7వది చివరిది జయమివ్వడానికి వచ్చాడు. మన జీవితంలో ఎప్పుడు ఓటమి చూసామో కానీ దేవుడు ఏం చేశాడు? జయమివ్వడం వచ్చాడు. లోకంలో ఉన్న వాడిని జయించడానికి వచ్చాడు. మనం జయించేలా చేశాడు. సాతాన్ని జయించేలా చేశాడు. లోకాన్ని జయించేలాగా. లోకంలో ఏముంది? ఆశ, శరీరాశ, జీవనం ఉంది. వీటిని జయించేలాగా చేశాడు. సాతాన్ని లోకంలో ఎవరున్నాడు? చాలా గర్జించు సింహాలు దొరుకుతున్న సాతాన్ని జయించేవాళ్ళగా. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే జయం ఇవ్వడానికి వచ్చాడు. లోకంలో బంధైపోయిన నిన్ను, లోకంలో శరీరాశ నేత్రాశంతో బంధైపోయిన నిన్ను, ఆ శరీరాశని నేత్రాశని ఆ జీవటంలోనే నువ్వు జయించడానికి దేవుడి శక్తినిచ్చి నిన్ను జయించేదంగా మాత్రం ఈ లోకానికి దేవుడి స్తుతి కలుగునుగాక. నేను లోకమును గెలిచి ఉన్నాను, మీరు లోకమును. దేవుడు లోకానికి గెలిచాడు, మనం కూడా ఏం చేయాలి? దేవుడికి స్తుతి కలుగునుగాక. ఈ నెల అంతా దేవుడిని ఆరాధన చేస్తాము. యేసు నీ కొరకు పుట్టాడంటే దేవుడే నీ కొరకు పుట్టాడని ఎంతో ఆనందం గడపాలి. ఎంతో బ్రహ్మాండమైన కార్యక్రమాలు యేసు చరిత్రను తెలుసుకోవాలి. దేవుడికి లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలి. అసలు దేవుడు ఎవరో తెలుసుకోవాలి. దేవుడు నీ కొరకు ఏం కనుగొన్నాడో. దేవుడు మానవుని ఎంతో ప్రేమించాడంటే లోకంలో ఉన్నవాడి కంటే అన్నిటికంటే మానవుడు దేవుడు చాలా ప్రేమ. ఎందుకు ఇష్టం అంటే తన రూపాన్ని
దేనికి పిల్లలు చూస్తున్న దేనికి నాడు ఆయన రూపాన్ని వదలని ఆయన రూపాన్ని మానవరించాడు కాబట్టి ఈ రూపము నశించకూడదు, ఈ రూపము నరకంగా తెలుసుకోకూడదని దేవుడు ఆశతో మనకి లోకానికి వచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. ప్రియమైన స్వాతంత్రుల ఆలోచన చేయాలి. యేసయ్య నీ కోసం వచ్చాడని, ఎందుకు వచ్చాడు, ఏంటి ఆయన క్రిస్మస్ అంటే అది తోడడానికి లోకానికి వచ్చేసాడు, పరలోకం వచ్చేసాడు, పరలోకం వచ్చేసాడు, దరిద్రుడిగా వచ్చేసాడు, దారిద్ర్యం దానికి ఆ తోడు పాపము దాడి నుంచి నలుగుతున్న మానవులను విడిపించడానికి లోకానికి ఆశీర్వదించడానికి వచ్చాడు. తొక్కబడిన వాడిని, లోకపు పాపం వాడిని దేవుడు ఆశీర్వదించే లోకానికి ప్రతి అవసరంలో తీర్చడానికి వచ్చాడు. మనిషి అవసరం తీరలేక వ్యాధులు పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటాడు, అతనికి అవసరం తీర్చడానికి నేను వారసుడికి వచ్చాడు. నువ్వు అక్కడక్కడ తిరుగుతున్నావు, దాసులుగా ఉన్నావు, దాన్ని ఆసక్తం చేస్తున్నావు, అక్కడిని విడిపించి దేవుని వారసత్వం ఇవ్వడానికి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. తన రక్తాన్ని దానం చేసి, తన ప్రాణం పెట్టేసి ఇది రక్షించుకోవాలని ఆ రక్షణ కవచం నీకు ఇచ్చాడు, రక్షించడానికి వచ్చాడు. ఇది వరమే. ఏమి ఇవ్వడానికి వచ్చండి, చివరిది జయించడం ఇచ్చాడు. జయించేవారు నా దగ్గర పక్కన, జయించేవారు నా పక్కన కడుతుందని దేవుడు. జయించేవారుగా మనం రోగాన్ని చేస్తున్నాం, సాధన చేస్తున్నాం, అన్ని విషయంలో గురించి మన దేవుడు జీవిస్తున్నాడు. దేవుడి వాక్యం జీవించి ఆశీర్వదించుకుంటున్నాడు.